వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకి దిగి చూసాం. సైమన్ 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 ఏమైంది? సైమన్ 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 మాట్లాడు. ఎవరి పని చేశారు? సైమన్ పోలీస్ కమా రా సైమన్ రమ్మంటాడే. మేమిద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్. ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? ఒక అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు. Sir, Niranjan has something important to brief you. Yes. సార్, జయప్రతాప్ ని పార్లపల్లి సుభాష్ ని ఎంక్వైరీ చేయడం వల్ల మనకు పెద్దగా డీటెయిల్స్ ఏం దొరకలేదు. వాళ్ళు చెప్పినవన్నీ మోర్ ఆర్లెస్ ఇంతకుముందు మనకు తెలిసిన విషయాలే. బట్ దర్ ఇస్ వన్ డెవలప్మెంట్. Tell me. వాడు నిరపరాధ నిరూపించుకోవడానికి పార్లపల్లి సుభాష్ 2 సార్లు నాతో అన్నాడు, మీరు కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేసి చూసుకోండి అని. దాట్ మేడ్ మీ క్యూరియస్. సో నేను వాడి కాల్ లిస్ట్ తెప్పించాను. సైమన్తో కారులో బయలుదేరిన తర్వాత హత్య జరగడానికి దాదాపు 45 నిమిషాల లోపు సుభాష్ తన ఫోన్ నుంచి కాల్ చేసింది జయప్రతాప్కి మాత్రమే. వాళ్ళ మధ్య గొడవ జరిగిన తర్వాత సైమన్ వాడిని కార్ నుంచి దింపేసినట్టు వాడు చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సైమన్తో కారులో వెళ్లేటప్పుడు సుభాష్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే దానికి ఒక మార్గమే ఉంది. ఎ వెరీ యూజువల్ మెథడ్. ఎవరినైతే అలర్ట్ చేయాలో వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. డయల్ చేసి 1-2 రింగుల్లో కట్ చేసే కాల్స్ అన్ని కాల్ లాగ్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ సెల్ ప్రొవైడర్ సర్వర్ లాకర్ ఫోల్డర్ లో 14 రోజుల వరకు ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సుభాష్ సెల్ లోని ఒక డీటెయిల్ లాగ్ సైబర్ సెల్ నుంచి మనకి దొరికింది. పేజ్ నెంబర్ 3 ఇన్ ది ఫోల్డర్ సార్. సైమన్తో బయలుదేరిన తర్వాత సరిగా 1:21కి వాడు 9946509770 అనే నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. సుభాష్ ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఈ ట్రేస్ ద నంబర్? ఎస్ సార్. RDX అనిల్, ఏ హై ప్రొఫైల్ క్రిమినల్. వాడి తమిళనాడు మొబైల్ కే సుభాష్ కాల్ చేశాడు. సార్, క్వారీలకు పేలుడు పదార్థాలని సప్లై చేస్తూ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత హీ గ్రూ అప్. రామేశ్వరం నుంచి శ్రీలంకకి RDX దొంగతనంగా తరలిస్తూ ఉండడం వల్ల RDX అనిల్ అనే పేరు తెచ్చుకున్నాడు. సుభాష్ క్వారీ వ్యాపారాల్లో అనిల్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాం సార్. RDX అనిల్ని ఫిక్స్ చేసేది, యూజ్ చేసుకునేది మార్టిన్ దెనకర్. ఈ విషయం ఇంతవరకు మేము ఎవరితోటి చెప్పలేదు. ఏ విధంగానైనా ఇది బయటపడితే అనిల్ తప్పించుకుంటాడు. నిరంజన్ తనొక్కడే అనిల్ని సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్లో పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నాడు. ఆర్ యూ షూర్ యూ కెన్? ఎస్ సార్, ఐ క్యాన్. దెన్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. You're taken. Come with me.
అయితే సైమన్ నీ బైక్ ని గుద్దడం, నువ్వు నీ గ్యాంగ్ వాడిని ఫాలో చేయడం, మల్లెల బాబ్జీ ఏదో ఆవేశంలో వాడిని పొడవడం, ఇదంతా ఒట్టి కట్టు కదా? మీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ చేసి చేసిన హత్య కాదు, ఏదో ఆవేశంలో చేసిన హత్య నిరూపిస్తే కోర్టులో శిక్ష తక్కువ పడుతుంది కదా. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఎస్